హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం జావాలో ఐడెంటిఫైయర్స్ గురించి చూద్దాం. సో ఐడెంటిఫైయర్స్ని అర్థం చేసుకోవాలంటే మనం జావాలో క్రియేట్ చేసే వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి అనేది తెలియాలి. సో బేసికలీ మనం జావా ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు క్రియేట్ చేసే కాంపోనెంట్స్ ఏంటంటే క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్, ప్యాకేజెస్, ఇంటర్ఫేసెస్. సో మనం ఇంతకుముందు హలో వరల్డ్ క్లాస్ క్రియేట్ చేసాం కదా. సో అలానే మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాం. ఇది మనం క్రియేట్ చేసిన హలో వరల్డ్ క్లాస్. ఇందులో మనం క్రియేట్ చేసిన మెథడ్ వచ్చేసి మెయిన్ మెథడ్. బట్ ఇవి మాత్రమే కాకుండా మనం ఇంకా చాలా కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తాం. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ గురించి ఉంటుంది. బట్ ఫర్ నౌ ఈ కాంపోనెంట్స్కి ఐడెంటిఫైయర్స్కి రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈ కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం క్రియేట్ చేసిన క్లాస్. ఇప్పుడు నేను మిమ్మల్ని వాట్ ఈజ్ దిస్ క్లాస్ అని అడిగితే మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఈ క్లాస్ నేమ్ బట్టి దిస్ ఈజ్ హలో వరల్డ్ క్లాస్ అని నాకు చెప్తారు. అలానే వాట్ ఈజ్ దిస్ మెథడ్ అంటే మీరు ఈ మెథడ్ నేమ్ బట్టి దిస్ ఈజ్ మెయిన్ మెథడ్ అని చెప్తారు. సో ఇలా ప్రతి కాంపోనెంట్ని దాని నేమ్ బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. అందుకనే ద నేమ్స్ వి గివ్ టు దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైయర్స్. ఇక్కడ క్లాస్ నేమ్ హలో వరల్డ్ అనేది ఒక ఐడెంటిఫైయర్, ఇక్కడ మెయిన్ అనేది ఒక ఐడెంటిఫైయర్. ఈ అన్ని కాంపోనెంట్స్కి మనం ఇచ్చే ఐడెంటిఫైయర్స్ అంటే వాటి నేమ్స్ అన్నిటికీ రూల్స్ సేమ్గా ఉంటాయి. జస్ట్ ఈ వీడియో కోసం ఐడెంటిఫైయర్స్ని అర్థం చేసుకోవడం కోసం ఒక క్లాస్, ఒక వేరియబుల్, ఒక మెథడ్ని యూస్ చేసుకుందాం. ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్ గురించి మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది అండ్ వీటి గురించి కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. బట్ ఫర్ నౌ జస్ట్ ఐడెంటిఫైయర్ రూల్స్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ హలో వరల్డ్ క్లాస్లో నేను దీన్ని పబ్లిక్ తీసేస్తాను, ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం నేమ్ని చేంజ్ చేయగలం. మనం సోర్స్ ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ రూల్స్ వీడియోలో చూసాం కదా. పబ్లిక్ అయితే కంపల్సరీ క్లాస్ నేమ్ అండ్ సోర్స్ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. ఇక్కడ మన సోర్స్ ఫైల్ నేమ్ హలో వరల్డ్ డాట్ జావా కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిక్ పెట్టి దీన్ని హలో వరల్డ్ 2 అని ఇస్తే ఏమవుతుంది? నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఏంటని? హలో వరల్డ్ 2 ఈజ్ పబ్లిక్, షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ఏ ఫైల్ నేమ్డ్ హలో వరల్డ్ 2 డాట్ జావా. బట్ ఇదేంటంటే హలో వరల్డ్ డాట్ జావా. సో దీన్ని మనం రీనేమ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ని రీనేమ్ చేయాలంటే ఈ ఫైల్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి రీఫ్యాక్టర్, రీనేమ్ ఫైల్ అని ఇచ్చి ఇక్కడ మనం హలో వరల్డ్ 2 డాట్ జావాతో సేవ్ చేయొచ్చు. సో బట్ ఫర్ నౌ మనం వేరియస్ నేమ్స్ ట్రై చేస్తాం కాబట్టి నేను పబ్లిక్ తీసేస్తాను. పబ్లిక్ తీసేస్తే ఈ ఫైల్ నేమ్ డిఫరెంట్ ఉండొచ్చు, క్లాస్ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం జనరల్లీ ఇంటెలిజెంట్లో ఒక క్లాస్ క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హలో యూనివర్స్ అనే క్లాస్ క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లాస్ నేమ్తో పాటు ఆ సోర్స్ ఫైల్ నేమ్ కూడా హలో యూనివర్స్ డాట్ జావా అని క్రియేట్ చేస్తుంది అండ్ క్లాస్ని కూడా పబ్లిక్ ఇస్తుంది. ఎందుకంటే మనం జనరల్లీ క్లాసెస్ క్రియేట్ చేసినప్పుడు అది పబ్లిక్గానే ఇస్తాం. సో అందుకనే బై డిఫాల్ట్ ఇంటెలిజే ఆ కన్వెన్షన్ ఫాలో అయ్యి మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఫర్ నౌ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ హలో వరల్డ్ క్లాస్ కదా, ఇది మెయిన్ మెథడ్. సో దీనిలో నేను ఇంకొక డిఫరెంట్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ మెథడ్ సింటాక్స్ గురించి ఎందుకు ఇలా రాస్తున్నాం అన్నది ఇప్పుడు ఆలోచించొద్దు. మెథడ్స్ టాపిక్లో మనం డీటెయిల్గా దాని గురించి నేర్చుకుంటాం. బట్ ఫర్ నౌ సింప్లీ పబ్లిక్ ఇంట్ ఫైండ్ సమ్ అనే మెథడ్ని క్రియేట్ చేశాను అనుకుందాం. దీనిలో రిటర్న్ 1. ఇది ఎందుకు ఇలా రాస్తున్నాం అన్నది ఇప్పుడు వరీ అవ్వద్దు. మనం ఇప్పుడు జస్ట్ ఈ వీడియోలో ఐడెంటిఫైయర్స్ ఒక్కటే చూసుకుందాం. అండ్ అలానే నేను ఇందులో ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ గురించి క్లియర్గా చూస్తాం, అందులో డేటా టైప్స్ అన్నీ చూస్తాం. బట్ జస్ట్ ఫర్ నౌ ఐడెంటిఫైయర్స్ అర్థం చేసుకోవడం కోసం ఒక క్లాస్ క్రియేట్ చేసాం, ఒక మెథడ్ క్రియేట్ చేసాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్ గురించి ఇప్పుడు మనం ఆలోచించొద్దు. సేమ్ ఐడెంటిఫైయర్ రూల్స్ వాటికి కూడా ఉంటాయి. బట్ ఫర్ నౌ ఈ 3 కాంపోనెంట్స్ని యూజ్ చేసి మనం ఐడెంటిఫైయర్ రూల్స్ని నేర్చుకుందాం. సో ఇప్పుడు రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే మనం ఆ నేమ్స్ ఆఫ్ క్లాసెస్ కానీ, మెథడ్స్ కానీ, ప్యాకేజెస్ కానీ ఏది పడితే అది ఇవ్వకూడదు. జావా ప్రోగ్రాంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని ఫాలో అయ్యే మనం వీటికి నేమ్స్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ షుడ్ బి అండర్స్కోర్ ఆర్ డాలర్ ఆర్ యూనికోడ్ లెటర్. సో అండర్స్కోర్ అండ్ డాలర్ అనేవి స్పెషల్ సింబల్స్. మన కీబోర్డ్లో మనం చూస్తే అర్థమవుతుంది. యూనికోడ్ లెటర్ అంటే ఏంటి? మనం క్యారెక్టర్ డేటా టైప్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాం. బట్ మనకి ఎలా అయితే ఇంగ్లీష్లో ఏబిసి ఇలా ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, వేరే లాంగ్వేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఇలాంటివి ఉంటాయి, హిందీలో ఉంటాయి, అలానే లాటిన్ సింబల్స్ లాంటివి ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్న ఆల్ఫాబెట్స్, లెటర్స్ కోసం
యూనికోడ్ రిప్రజెంటేషన్ని యూస్ చేస్తాం. సో ఓన్లీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ మనకి కీబోర్డ్లో కనిపించే సింబల్స్ అండ్ లెటర్స్ అన్నీ ASCII కోడ్లో ఉంటాయి. బట్ మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో రాయగలిగే క్యాపబిలిటీ కోసం యూనికోడ్ రిప్రజెంటేషన్ని కూడా క్రియేట్ చేశారు. అండ్ ఒక విషయం ఏంటంటే యూనికోడ్ రిప్రజెంటేషన్లో మనకి లెటర్స్తో పాటు మనకి డిజిట్స్ కూడా ఉంటాయి. అంటే 0 to 9 ఇలాంటి డిజిట్స్ కూడా ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా ఫస్ట్ లెటర్ వచ్చేసి యూనికోడ్ లెటర్ మాత్రమే ఉండాలి, డిజిట్ ఉండకూడదు. సో ఫస్ట్ లెటర్ షుడ్ బి అండర్స్కోర్ ఆర్ డాలర్ ఆర్ యూనికోడ్ లెటర్, అంటే ఏబీసీస్ ఆర్ వేరే లాంగ్వేజెస్లో ఉన్న లెటర్స్. సబ్సీక్వెంట్ లెటర్స్ కెన్ బి యూనికోడ్ లెటర్స్, డిజిట్స్, అండర్స్కోర్ అండ్ డాలర్ ఓన్లీ. సో ఫస్ట్ లెటర్ అయిపోయింది అంటే దాని తర్వాత వచ్చే లెటర్స్ ఉండొచ్చు మళ్ళీ, అండ్ డిజిట్స్ కూడా ఉండొచ్చు. అంటే 0 to 9 నెంబర్స్ ఆ డిజిట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ సింబల్స్ కూడా ఉండొచ్చు, అది కూడా ఏంటి, ఓన్లీ అండర్స్కోర్ అండ్ డాలర్. మనం వేరియస్ ఎగ్జాంపుల్స్ చూస్తాం ఇంకా సేపట్లో, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ జస్ట్ ఫర్ నౌ రూల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ బి ఏ జావా కీవర్డ్. అసలు జావా కీవర్డ్ అంటే ఏంటి? జావా ఏంటంటే కొన్ని ఫంక్షనాలిటీస్ కోసం స్పెసిఫిక్గా కీవర్డ్స్ని రిజర్వ్ చేసి పెట్టింది. సో మనకి అరౌండ్ 50 కీవర్డ్స్ ఉన్నాయి. అలా అని మనం ఈ 50 కీవర్డ్స్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం గోయింగ్ ఫార్వర్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకునే కొద్దీ ఆ కీవర్డ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. అండ్ ఈ కీవర్డ్స్ అన్నీ ఒక లిస్ట్ లాగా చూడాలి అనుకుంటే మీరు గూగుల్లో జావా కీవర్డ్స్ అని టైప్ చేస్తే ఇక్కడ ఒరాకిల్ సైట్ లింక్ చూపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ జావా లాంగ్వేజ్ కీవర్డ్స్ కనిపిస్తాయి. సో here is a list of keywords in Java programming language. You cannot use any of the following as identifiers. అలానే the keywords constant and goto are reserved even though they are not currently used. అంటే ఇవి కరెంట్లీ మన జావా ప్రోగ్రామింగ్లో యూస్ చేయం, బట్ అవి కూడా రిజర్వ్డే, అంటే అవి కూడా మన ఐడెంటిఫైయర్స్కి యూస్ చేయకూడదు. అలానే ట్రూ, ఫాల్స్ అండ్ నల్ మైట్ సీమ్ లైక్ కీవర్డ్స్ బట్ దే ఆర్ యాక్చువల్లీ లిటరల్స్, బట్ యూ కెనాట్ యూస్ దెమ్ ఇన్ యువర్ ఐడెంటిఫైయర్స్. సో లిటరల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను, ఆర్ఎల్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తాను. ఇలా నేను కాన్స్టెంట్ వాల్యూని డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తే ఈ కాన్స్టెంట్ వాల్యూని లిటరల్ అంటాం. డేటా టైప్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాం. బట్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక బూలియన్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి నేను వాల్యూ ఏంటి, డైరెక్ట్గా ట్రూ ఇలా ఇస్తాను, ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఫాల్స్ అని ఇస్తాను. సో ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా వాల్యూని స్పెసిఫై చేస్తున్నాం. సో ఇలా డైరెక్ట్గా కాన్స్టెంట్ వాల్యూస్ని మనం ఎక్కడ యూస్ చేసినా వాటిని లిటరల్స్ అంటాం. సో ఇక్కడ బూలియన్లో కూడా ఈ ఫాల్స్ అనేది డైరెక్ట్గా కాన్స్టెంట్ వాల్యూ కదా, సో ఇది కూడా యాక్చువల్లీ లిటరలే. అలానే ట్రూ అనేది కూడా యాక్చువల్లీ లిటరల్. నల్ గురించి మనం ఫ్యూచర్లో తెలుసుకుంటాం, బట్ అది కూడా లిటరల్. సో ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అలానే ట్రూ, ఫాల్స్ అండ్ నల్ ఇవన్నీ మనం ఐడెంటిఫైయర్స్గా యూస్ చేయకూడదు. మనం నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి స్టార్ట్ చేస్తాం. బట్ అందులో బైట్, ఫ్లోట్, ఇంట్, బూలియన్ ఆర్ఎల్స్ షార్ట్ ఇలా ఒక 8 డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి ప్రిమిటివ్. సో వాటి కోసం ఈ కీవర్డ్స్ని రిజర్వ్ చేసాం. అంటే ఆ డేటా టైప్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే మనం దాన్ని యూస్ చేస్తాం. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అలానే వేరియస్ ఫంక్షనాలిటీస్ కోసం వేరియస్ కీవర్డ్స్ని యూస్ చేసుకుంటాం. అందుకని మనం వాటిని నేమ్స్ కోసం యూస్ చేయకూడదు. మనం గోయింగ్ ఫార్వర్డ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు ఈ కీవర్డ్స్ని యూస్ చేస్తాం. అప్పుడు మీకు ఇవి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. సో ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఈ కీవర్డ్స్ని మనం యూస్ చేయకూడదు ఐడెంటిఫైయర్స్గా, ఈ రూల్ మాత్రం గుర్తుంచుకోవాలి. మీకు కావాలంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఒకసారి స్కిమ్ త్రూ చూసి ఆ కాన్సెప్ట్స్లో లేనివి ఏంటి అని చూస్తే మీకు ఆటోమేటిక్గా అన్నీ గుర్తుంటాయి కీవర్డ్స్. అలానే ఇప్పుడు మనం ఇంటెలిజేలో మనం ఇలా క్లాస్ క్రియేట్ చేసాం, అలానే మెథడ్స్ని క్రియేట్ చేసాం, వేరియబుల్స్ క్రియేట్ చేసాం, ఇక్కడ రిటర్న్ అనేది స్టేట్మెంట్ యూస్ చేసాం. సో మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు కీవర్డ్స్ ఆర్ఎల్స్ ఇలా ట్రూ, ఫాల్స్ లాంటి రిజర్వ్డ్ వర్డ్స్ అన్నీ ఇలా హైలైట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు జావా ఎలో చేస్తుంది కదా అని చెప్పి మనం ఈ నేమ్స్ని ఎలా పడితే అలా సింబల్స్ అవి యూస్ చేసి చేయకూడదు. గుడ్ కన్వెన్షన్ ఏంటంటే ఎప్పుడైనా మీనింగ్ఫుల్ నేమ్స్ని యూస్ చేయాలి, అలానే సింబల్స్ని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. మనం కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు దాని గురించి కన్వెన్షన్స్ కూడా చూస్తాం. సో ఇప్పుడు మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, వేరియబుల్స్, క్లాసెస్ ఇలా అన్నీ. సో అన్నిటికీ కన్వెన్షన్స్ సేమ్గానే ఉండవు, బట్ రూల్స్ అనేవి సేమే. రూల్స్ అనేవి ఈ ఫస్ట్ 3 బట్ కన్వెన్షన్స్ అనేవి డిఫరెంట్ అవుతాయి. అండ్ రూల్స్ అండ్ కన్వెన్షన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్ హలో వరల్డ్ మనం క్లాస్ అండ్ సోర్స్ ఫైల్ నేమ్ రూల్స్ చూసినప్పుడు మనం చూసాం కదా,
ఇది ఎప్పుడైనా పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్లో ఉండాలి క్లాస్ నేమ్ అనేది. అలా కాకుండా హెలో వరల్డ్ అండ్ స్మాల్‌లో ఇచ్చాననుకోండి నేను. సో, నాకు కంపైలర్ తప్పేం చూపించదు. ఎర్రర్ ఏం చూపించదు. జస్ట్ ఏంటంటే ఇది ప్రాపర్ కన్వెన్షన్ కాదు. సో, ఎప్పుడైనా మనం పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్ క్లాసెస్‌కి యూజ్ చేయాలి. అలానే ప్రతి టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్స్ ఆర్ ఇంటర్ఫేసెస్, ప్యాకేజెస్ నేర్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన కన్వెన్షన్స్ చూస్తాం. సో, కన్వెన్షన్స్ అనేవి డిఫరెంట్ ఉండొచ్చు. బట్ రూల్స్ అనేవి సేమే. సో, ఇప్పుడు మీకు రూల్స్‌కి, కన్వెన్షన్స్‌కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఐడెంటిఫైయర్స్ రూల్స్ గురించి చూసాం కదా! ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అందులో వాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మన గ్రీన్ కలర్‌లో హైలైట్ అయినవన్నీ వాలిడ్ ఐడెంటిఫైయర్ నేమ్స్. ఈ రెడ్‌లో ఉన్నవి నాట్ వాలిడ్. సో, ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని చూద్దాం. స్టూడెంట్ నేమ్ ఉంది. ఇందులో ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ ఉంది. ఇందులో స్పెషల్ సింబల్స్ ఏమీ లేవు. సో, ఇట్స్ ఎ వాలిడ్ ఐడెంటిఫైయర్. అంటే నేను వేరియబుల్‌కి స్టూడెంట్ నేమ్ ఇలా ఇస్తే ప్రాబ్లం ఏం లేదు. ఎర్రర్ ఏం చూపించలేదు. అలానే స్టూడెంట్ నేమ్ ఇక్కడ ఎస్ క్యాపిటల్ ఇస్తున్నాను. క్యాపిటల్ ఇచ్చినంత మాత్రాన మనకు ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ లెటర్ జస్ట్ యూనికోడ్ లెటర్ అయితే చాలు. అది క్యాపిటల్ అయినా స్మాల్ అయినా ప్రాబ్లం ఏం లేదు. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టార్ ప్రైమ్ నెంబర్. దిస్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. అంటే ఇది మనం క్లాస్ నేమ్కి కానీ మెథడ్ నేమ్కి కానీ వేరియబుల్, ఇంటర్ఫేస్, ప్యాకేజ్ వేటికి ఈ నేమ్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ లెటర్ స్టార్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలి? డాలర్ ఆర్ అండర్ స్కోర్ ఆర్ లెటర్. బట్ ఇక్కడ స్టార్తో స్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ చూస్తే వన్ కౌంట్. ఫస్ట్ లెటర్లో మనకి డిజిట్ ఉంది. ఫస్ట్ లెటర్లో డిజిట్ ఉండకూడదు కదా. సో, దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాలిడ్. ఒకసారి ఇక్కడ వన్ కౌంట్ అని ఇచ్చి చూద్దాం. సో, ఏం చూపిస్తుంది? సమ్ ఎర్రర్ చూపిస్తుంది. నాట్ ఏబుల్ టు రిజాల్వ్ కౌంట్ అని. అంటే సంథింగ్ ఇట్స్ నాట్ ఏబుల్ టు రీడ్ దిస్ వేరియబుల్ ఎట్ ఆల్. సో, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఈ ఎగ్జాంపుల్లో ఏంటి? డాలర్ హలో. ఫస్ట్ లెటర్ డాలర్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ వేరే సింబల్స్ ఏమీ లేవు. సో, దిస్ ఈజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. కౌంట్ 1 హలో 1 2 3. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. మధ్యలో డిజిట్స్ ఉన్నాయి 1 2 3 అని. ప్రాబ్లం ఏం లేదు. అండ్ వేరే సింబల్స్ కూడా ఏం లేవు. సో, దిస్ ఈజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. అండర్ స్కోర్ ప్రైమ్ నెంబర్ డాలర్. ఫస్ట్ లెటర్ వచ్చేసి అండర్ స్కోర్, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఒకే ఒక్క స్పెషల్ సింబల్ ఉంది డాలర్. డాలర్ ఈజ్ ఎ వ్యాలిడ్ సింబల్. మనం సబ్సీక్వెంట్ లెటర్స్లో కూడా చూసాం. ఎయిదర్ ఉంటే లెటర్ ఉండాలి, ఆర్ ఎల్స్ డిజిట్ ఉండాలి, ఆర్ ఎల్స్ అండర్ స్కోర్ ఆర్ డాలర్ ఉండాలి. సో, దిస్ ఈజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. కౌంట్ స్పేస్ హలో. ఫస్ట్ లెటర్ ఓకే ఫైన్ బాగానే ఉంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ యూస్ చేసాం. కానీ మధ్యలో స్పేస్ ఉంది. మనం స్పెషల్ క్యారెక్టర్స్లో ఓన్లీ అండర్ స్కోర్ అండ్ డాలర్ మాత్రమే యూస్ చేయాలి. సో, దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఒకసారి ఇది క్రియేట్ చేసి చూద్దాం. సో, ఇక్కడ కౌంట్ స్పేస్ హలో. ఇది ఆటోమేటిక్గా దీన్ని రీడ్ చేయలేదు. సో, దిస్ విల్ షో ఎన్ ఎర్రర్. సో, దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. అండర్ స్కోర్ ప్రైమ్ నెంబర్ ఎట్ ద రేట్. ఫస్ట్ లెటర్ వచ్చేసి అండర్ స్కోర్ బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకు ఒక స్పెషల్ సింబల్ విచ్ ఈజ్ నాట్ అండర్ స్కోర్ ఆర్ డాలర్ ఉంది. అదే ఎట్ ద రేట్. సో, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ నేను అండర్ స్కోర్ ప్రైమ్ నెంబర్ ఎట్ ద రేట్ అని ఇస్తే ఏమవుతుంది? సో, ఆటోమేటిక్గా ఎర్రర్ చూపిస్తుంది. సంథింగ్ ఏదో ఒక ఎర్రర్. అంటే ఈ వేరియబుల్ని ఇది రీడ్ చేయలేకపోయింది బేసిక్గా. సో, ఇది వేరియబుల్ అనే కాదు. నేను ఇదే నేమ్ని ఇక్కడ మెథడ్లో కానీ మెథడ్కి ఇచ్చినా కానీ సేమ్ ఏదో ఒక ఎర్రర్ చూపిస్తుంది. అలానే క్లాస్ నేమ్ ఇచ్చినా కానీ ఏదో ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో, ఈ రూల్స్ మనం ఏవైతే ఎగ్జాంపుల్స్ చూసామో ఈ ఐడెంటిఫైయర్ రూల్స్ మెథడ్కి, క్లాస్కి, వేరియబుల్కి, ఇంటర్ఫేస్కి, ప్యాకేజ్కి అన్నిటికీ ఒకటే రూల్. సో, ఇక్కడ ఇచ్చినా కానీ అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఆ హెలో. అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆ అని ఉంది. సో, ఆ అంటే ఏంటి? యూనికోడ్ లెటర్ కదా. తెలుగులో ఉన్న ఆల్ఫాబెట్ యూనికోడ్ లెటర్. సో, దట్ ఈజ్ వ్యాలిడ్. సో, ఒకసారి మనం దీన్ని క్రియేట్ చేసి చూద్దాం. మీరు గూగుల్లో తెలుగు లెటర్స్ అని సెర్చ్ చేస్తే ఆ లెటర్ని కాపీ చేయొచ్చు. దాన్ని యూస్ చేసుకొని మనం వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసి చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు ఈ కౌంట్ వేరియబుల్ నేమ్ తీసేసి నేను తెలుగు లెటర్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఆ హెలో. ప్రాబ్లం ఏం లేదు. నాకు ఎర్రర్ ఏం చూపించట్లేదు. జస్ట్ ఏ వార్నింగ్ చూపిస్తుంది ఈ వేరియబుల్ని ఎక్కడ యూస్ చేయలేదని. బట్ ఇది రెడ్ కలర్లో మనకి ఎర్రర్ ఏం చూపించలేదు. సో, యూనికోడ్ లెటర్స్ అంటే వేరే లాంగ్వేజ్లో ఉన్న లెటర్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. సో, ఇప్పుడు ఇలా యూనికోడ్ లెటర్స్ని ఎలో చేస్తుంది కదా అని చెప్పి మనం ఇలాంటి నేమ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. బట్ జనరల్లీ ఏంటంటే మనం ఓన్లీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్తో మీనింగ్ఫుల్ నేమ్స్ని యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ హెలో స్టార్ డాలర్. ఫస్ట్ లెటర్ అన్నీ బాగానే ఉంది. బట్ డాలర్ కూడా బాగానే ఉంది. బట్ స్టార్ ఉంది మధ్యలో. స్టార్ ఉంటే
స్పెషల్ సింబల్ నాట్ అలౌడ్ కదా అపార్ట్ ఫ్రమ్ అండర్ స్కోర్ అండ్ డాలర్. సో దిస్ ఈజ్ ఇన్వాలిడ్. సో ఇక్కడ స్టార్ డాలర్. సో ఇక్కడ కూడా మనకి ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కౌంట్ అన్ని క్యాపిటల్, ప్రాబ్లం ఏం లేదు, క్యాపిటల్ ఉన్నా మనకు ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కౌంట్ 1 హెలో $123 అండర్ స్కోర్. ఫస్ట్ లెటర్ బాగానే ఉంది, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ప్రాబ్లం లేదు. అండ్ మధ్యలో డిజిట్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అండ్ స్పెషల్ సింబల్స్లో కూడా డాలర్ అండ్ అండర్ స్కోర్ మాత్రమే ఉన్నాయి, దీనివల్ల మనకు ప్రాబ్లం ఏం రాదు. చూసారా, ఇది యూజ్ చేస్తే మనకి ఎర్రర్ ఏం చూపించలేదు. దీన్ని కావాలంటే మీరు మెథడ్ నేమ్కి కూడా ఇవ్వచ్చు, ఎర్రర్ ఏం చూపించదు. క్లాస్ నేమ్కి కూడా ఇవ్వచ్చు, ఎర్రర్ ఏం చూపించదు. సో దీన్ని నేను రివర్ట్ చేస్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. సో ఫ్లోట్ అనేది ఏంటి, జావా కీవర్డ్. మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ చూసాం కదా, అందులో డేటా టైప్స్ కూడా ఉంటాయి, అంటే ఫ్లోట్, ఇంట్, లాంగ్ ఇలాంటివన్నీ. సో ఇది యూస్ చేసి క్రియేట్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఫ్లోట్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఇది కూడా ఒక రిజర్వ్డ్ వర్డ్. సో దానికి అర్థం కాదు, ఇక్కడ మనం వేరియబుల్ ఏం డిక్లేర్ చేస్తున్నామో దానికి అర్థం కాదు, ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్ అని చూపిస్తుంది. సో ఇలాంటి కీవర్డ్స్ని యూస్ చేయకూడదు. అండ్ ఫైనల్లీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జావా ఈజ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే ఈ కీవర్డ్స్ అన్ని రిజర్వ్డ్ వర్డ్స్, ఇవి యూస్ చేయకూడదు ఐడెంటిఫైయర్స్గా అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అని తీసుకోండి, ఈ కీవర్డ్ స్మాల్ లెటర్స్లో ఉంది, ఇవన్నీ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. బట్ దీన్ని అన్ని క్యాపిటల్ చేసినా, అందులో ఏదో ఒక లెటర్ని క్యాపిటల్ చేసినా కానీ బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. దట్ ఈజ్ నో లాంగర్ ఏ రిజర్వ్డ్ వర్డ్. సో ఒకసారి నేను క్యాపిటల్ FLOAT అని క్రియేట్ చేస్తే ఎర్రర్ ఏం చూపించలేదు. అదే నేను ఫ్లోట్ అని క్రియేట్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. అలానే ఇంట్ ఇలా క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇంట్ అని టైప్ చేస్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా కేస్ సెన్సిటివ్నెస్ అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ఇంట్ A = 10 ఇచ్చాను. అదే మళ్ళీ ఇంట్ A = 20 ఇస్తే నాకు అది వేరియబుల్ ఆల్రెడీ డిఫైన్డ్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. బట్ క్యాపిటల్ యూస్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. సో అందుకనే ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో దాన్ని కేస్ మారితే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేసి రాస్తే దట్ విల్ నో లాంగర్ బీ ఏ కీవర్డ్ అండ్ వాటిని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూశాక మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎలో చేస్తుంది కదా అని చెప్పి ఎలాంటివి పడితే అలాంటి నేమ్స్ యూస్ చేయకూడదు. మీరు ఇంటర్వ్యూస్లో ఉన్న, ప్రోగ్రామ్స్ రాస్తున్నా ఎప్పుడైనా మీనింగ్ఫుల్ నేమ్స్ ఇస్తే మంచి ఇంప్రెషన్ ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.